చంద్రబాబు వివిధ హామీల రూపంలో ఇచ్చినాడు. చూద్దాం ఆయన ఎంతవరకు నెరవేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి కుదరదు, ఆ విధంగా చేయలేము, అంత ఆదాయం లేదు అని ఆయన చెప్పినాడు. ఆయన మాట నిజమైతాదో లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమైతాదో చూస్తాం. కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈ రోజు కూడా చూసేదో 16 కంపెనీలు ఓపెనింగ్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతుంటదా. మామూలు రూమ్ మొదలు పెట్టినా కానీ 4 రూమ్లు కట్టలేమే. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్ వచ్చే కార్యక్రమం. సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవరైనా కానీ తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది, అది ఎవరు వచ్చినా గానీ ఎప్పుడు వచ్చినా గానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా అంటారు. సో ఇప్పుడు కొన్ని దానిలకు కాలనీస్, మా ధర్మవరంలో కూడా కొన్ని దానిలకు కాలనీలకు దీనిలకు పేర్లు మార్చినారు. పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దానిలకు పేర్లు మారుస్తూ ఉంటారు.